ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. గూడూరు నారాయణ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడే పాపం. ఆయనకు కూడా ఏదో ట్రెజరర్ గిజరో ఇచ్చి కాలబెట్టిండు. ఆయనతో పని చేయించుకుందాం అనుకున్నారు, కానీ పోస్టుల్లోకి వనుకొచ్చినట్టే ఉన్నాడు ఆయన. మరి ఆయన రాజగోపాల్ రెడ్డి, वो भी मेरा अच्छा दोस्त है, मेरा भाई है, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వాళ్ళ అన్నదమ్ములలో నేను ఒక బ్రదర్ను. అంత ప్రేమ అభిమానం మాకు. వాళ్ళిద్దరిని కొట్లాడబెట్టారు గాంధీ భవన్లో. దిగ్విజయ్ సింగ్ ముంగట, కుంతియా ముంగట, పిసిసి ప్రెసిడెంట్, ఈ పదాధికారులు అందరూ ఉన్నారు. వాళ్ళిద్దరిని అనుకున్నారు. ఆ గూడూరు నారాయణ రెడ్డి కింద పడిపోయాడు. తిట్టుకున్నారు. కుంతియా గారిని అయితే చెప్పు తీసుకొని కొడతా అన్నాడు. శనివాడు అన్నారు. వాళ్ళని సస్పెండ్ చేసిర్రా ఇద్దరిని. వాళ్ళకు నీతి న్యాయం, నాకు నీతి న్యాయమా? నేను చులకనగా దొరికినాను, గరీబోని. డైరెక్ట్ సస్పెన్షన్ చేస్తారన్న. ఇంత ధైర్యం ఉండాలిరా మీకు నన్ను సస్పెండ్ చేయని? సోనియా గాంధీ గారి బిడ్డనరా నేను. ఆ కుటుంబానికి విధేయుణ్ణి. మిమ్మల్ని తీసేదాకా నేను నిద్రపోను. మిమ్మల్ని దీపించి తీరుతా. అండ్ నా హానర్ను హైకమాండే రెస్టోర్ చేస్తుంది. వీళ్ళు పంపిన రిప్రజెంటేషన్ను తిరస్కరిస్తుంది. ఏదైనా కంప్లైంట్ పంపే ధైర్యం ఉంటే కూడా తిరస్కరిస్తుందన్న నమ్మకం ఉంది. నేను ఢిల్లీ పోయి చెప్పుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే వాళ్ళకు నేనంటే అంత భరోసా. కాబట్టి మై రెప్యుటేషన్ షుడ్ బి, మై హానర్ షుడ్ బి రెస్టోర్డ్ బ్యాక్ and action should be initiated against these fellows and they should be removed from the respective posts and మొత్తం ప్రక్షాళన జరగాలి. కాంగ్రెస్ పార్టీ నూతన ఉత్సాహము, నూతన ఉత్తేజం నింపాలి. కొత్త మగవాళ్ళనే కనిపించాలి. అంటే నిన్న మొన్న పిసిసి పదవులు చేయని వాళ్ళు ఇప్పుడు చేయాలి. నిన్న మొన్న సిఎల్పి పదవులు చేయని వాళ్ళు ఇప్పుడు చేయాలి. ఓడిపోవటానికి కారకులు ఎవరో వాళ్ళకి ఏ పదవి కూడా ఇవ్వద్దు అన్నది నా డిమాండ్. కాబట్టి అట్లాంటి విషయాలు చేస్తాం. ఇకపోతే ఒక 2 నిమిషాలలో ఐ విల్ క్లోజ్ బ్రదర్, చాలాసేపు తీసుకున్నాను. ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినరా ఆ పార్టీలకు వెళ్ళి పట్టించుకోవు. నిన్నగాక మొన్న 4 ఎమ్మెల్సీలు పార్టీని మర్జీ చేసి పడేసిర్రు. అలా టీఆర్ఎస్లో మర్జీ అన్నారు. దాని మీద నీ ఉద్యమం ఏముందిరా బాబు? నువ్వు కాంగ్రెస్ పార్టీ నుండి ఏమైనా పిలిపించినవా? శ్రేణులకు ఏమైనా పిలిపించినవా? తిరగబడండి అని రోడ్ల మీద కూర్చుందామన్నావా? తెలంగాణ బంద్ కరింగి అన్నావా? ఇది అప్రజాస్వామికము. గెలిచిన వాళ్ళను, ఒక పార్టీలో గెలిచిన వాళ్ళను నువ్వు ఈ విధంగా తీసుకొని మా పార్టీ ఖతమైపోయింది, సిఎల్పి లేదు, మర్జీ చేసిర్రని వాళ్ళు లెటర్ ఇస్తే కూడా నువ్వు తమాషా చూసుకుంటూ కూర్చున్నావు. ఇంకా కూడా పోతారంట 10-12 మంది ఎమ్మెల్యేలే పోతారంట. ఎందుకంటే ఈయన సిఎల్పి లీడర్ అవుతాడని ప్రచారం జరుగుతున్నది. పైరవి బాగానే చేసుకుంటున్నాడు. పార్టీ ఓడిపోయినా తీస్తలేడు, మీదికి వెళ్ళి రివ్యూలు చేస్తున్నాడు. జిల్లా ప్రెసిడెంట్లను వేస్తాడంట, సిఎల్పి లీడర్ కూడా అవుతాడంట. ఈ అమ్మ చరిత్రనే లేదు. ఒకే ఇండివిజువల్కు 2 పోస్టులు లేనే లేదు. పిసిసి ఉంటాడంట, సిఎల్పి కూడా అవుతాడంట. ఇక మనకెందుకురా పార్టీ, వెళ్ళిపోదామని 13 మంది తయారయ్యారని తెలిసింది. ఇప్పుడు అది కేసీఆర్ అండ్ కేటీఆర్ చెప్తే మేమేమో ఉట్టిగా చెప్తారు వాళ్ళు అనుకున్నా, కానీ అన్ని వాస్తవాలే అవుతున్నాయి. ఎమ్మెల్సీలు గెలిచిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు వెళ్ళిపోయారు, ప్రభుత్వం నడిపించింది వాళ్ళతోని. మరి ఇప్పుడు కూడా గెలిచిన ఎమ్మెల్యే కానీ అందరూ కూడా పోతారని చెప్తున్నారు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వం ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి వనికి రాదు. మేమేడ మునుగుతాం, మేమెందుకు చేస్తాం, పోతాం, బతుకుతాం అక్కడ అన్నట్టు పోయే పరిస్థితి ఉందంట. కాబట్టి నువ్వేం చేయాలి? స్వచ్ఛందంగా రాజీనామా చేసి హైకమాండ్కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి హైకమాండ్తో వాదించి సమర్థులను నియమించురని చెప్పి ఆ సమర్థులు అందరినీ కలుపుకపోయేటోళ్ళు ఉండాలి. సిఎల్పి నాయకుని కూడా చేస్తే నువ్వు సమర్థులను చెప్పియాలి అన్నది మాట్లాడాలి. నువ్వు 10 అనుభవించి నువ్వు చాలు. ఎందుకు సిఎల్పి లీడర్ అయితే మంత్రి, మినిస్టర్ ర్యాంకు దొరుకుతుందన్నా? కార్లు తిరగొచ్చు బాగా. నిన్న మొన్నటి దాకా గాంధీ భవన్ కారు దొరికింది. ఇప్పుడు ఈ కారు ఒక ప్రోటోకాల్, ముంగట వెనుక పోలీసు వాళ్ళు నడుస్తుంటారు, బుయ్యి అనుకుంటా. అది ఉంటే చాలు నాకు. కాంగ్రెస్ పార్టీ హుసేన్ సాగర్లో గెలవని అనుకుంటావా? గండిపేటలో గెలవని అనుకుంటావు? కాబట్టి నిన్ను తీపియాలి. ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత నేను ఒక సంగతి చెప్తా బ్రదర్, నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటివి 2014లో, నీ వల్ల ఓడిపోయింది. పొన్నాల లక్ష్మయ్య గారు కూడా ఉంటుంది ప్రెసిడెంట్గా, వాళ్ళ వల్ల ఓడిపోయింది అనగానే ఆయన రాజీనామా చేసి స్వచ్ఛందంగా వెళ్ళిపోయింది కదా. మరి నువ్వెందుకు పోవరా ఇప్పుడు?
నువ్వు ఆ రోజే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న రోజే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి నువ్వు అసలు మళ్ళీ తీసుకోవద్దు, నీకు సిగ్గు శరం ఉంటే. కానీ నువ్వు తీసుకున్నావు. తర్వాత ఏమైంది, ముఖ్యమంత్రి గారు రాజీనామా చేసిండ్రు ఎంపీకి, మెదక్ పార్లమెంట్, మెదక్ బై ఎలక్షన్ ఓడగొట్టుకుంటుంది. అట్లనే కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్స్ అయినాయి. కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్స్లో ఒక్కడు తిరగకపోయే కాంగ్రెస్ వాడు. టీఆర్ఎస్ మొత్తం క్యాబినెట్ ఉంది ఎక్సెప్ట్ కేసీఆర్, అందరూ వచ్చిర్రు. మరి నువ్వు బాధ్యత వహించలే, అది పోయింది. దాని తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ 150 సీట్లు జిహెచ్ఎంసీ, 158లో 148 ఓడిపోతుంది కదా కాంగ్రెస్. నీకు సిగ్గు శరం లేదా, సీము రక్తం లేదురా బాబు, ఆ రోజే రాజీనామా చేయాలి. అటనే ఉన్నావు. వరంగల్ అమ్మగారు నన్ను చెప్పింది, వరంగల్ రిజర్వ్ సీటు నువ్వు పో, సర్వే బాగుంటుంది, నాకు అక్కడ అభ్యర్థి లేరంటే నేను పోనమ్మా, నువ్వు నాకు 2 సార్లు జనరల్ సీట్ ఇచ్చినావు తల్లి, అంతకుముందు నన్ను నాగర్ కర్నూలు పోమంటే కూడా నాకు వద్దు, నేను రిజర్వ్ సీట్ ఎందుకమ్మా, ఐఎమ్ ఏ జనరల్ క్యాండిడేట్ నావు మీ దయతోని, కాబట్టి నేను జనరల్ సీటే పోటీ చేస్తా తల్లి అని నంది ఎల్లయ్య గారిని పంపించిన. పేరు చెప్పేవాడదన్నా అంటే ఎల్లయ్య గారిని, ఆయన గెలిచిడు, నేను గెలిచి ఇవాళ ఉంటుంటి, లోక్సభలో ఎంత పని చేస్తుంటినో నేను. కానీ వరంగల్ బై ఎలక్షన్ వచ్చింది, రాజయ్యకి ఇప్పించినాం, నేను పోనని. రాజయ్యకి ఇప్పిస్తే దురదృష్టం, ఆయన కోడలు ఆయన పిల్లలు చచ్చిపోయారు, కాల్చుకొని పోయారు. దురదృష్టం. ఆ టైంలో ఎవడు కూడా నేను పోతాను పోడు ధైర్యం చేసి. కానీ అమ్మగారు చెప్పింది సర్వే, నేను 4 సార్లు అడిగినా నిన్ను బొమ్మని, నువ్వు రాజయ్యకి ఇమ్మన్నావు, కానీ ఇప్పుడు నువ్వు పోవలసిందే. ఫర్గెట్ అబౌట్ విన్నింగ్ ఆర్ లూజింగ్ ది ఎలక్షన్, గో అండ్ ఫైల్ అన్నది. ఫైల్ చేసిన, ఎట్లాంటి పరిస్థితి క్రియేట్ చేసినా గెలిచే పరిస్థితి క్రియేట్ చేసి పోయింది ఎలక్షన్. దాని తర్వాత రామరెడ్డి వెంకటరెడ్డి గారు చచ్చిపోయినారు పాలేరులా, ఆయన భార్య గెలుస్తుంది, ఆ సీటు 50-60 వేల ఓట్లతో ఓడిపోతాం. నారాయణఖేడ్ల కిష్టారెడ్డి గారు చనిపోయారు, దే ఆర్ ఆల్ ప్రామినెంట్ పర్సనాలిటీస్. వాళ్ళు చనిపోతే వాళ్ళ పిల్లలు గెలుస్తారు, వాళ్ళ కుటుంబ సభ్యులు గెలుస్తారు, వాళ్ళకి సింపతి ఉంటుంది. వాళ్ళందరూ ఓడిపోతూ ఉంటే కూడా నువ్వు రాజీనామా చేసిపోవేమరా బాబు. ఇగో ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా వాయి. ఏమున్నది మన దగ్గర కాంగ్రెస్లో? ఇప్పుడున్నది ఒకటే ఒక అస్త్రం, పార్లమెంట్. పార్లమెంట్ ఎలక్షన్ మనం గెలిచి, ప్రజలు ఉన్నారు మన వెంబడి, అయ్యో పాపం కాంగ్రెస్ వస్తుంది అనుకుంటుమి, ఇక వీళ్ళు చేతులారా నాశనం చేసుకున్నారు కదరా. సరే కేసీఆర్కు ఇచ్చినాము, పోయింది, ఆయన ముఖ్యమంత్రి అయితే అయిపోయాడు, కానీ ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అంటే ఈ పార్లమెంట్ సీట్లన్నా వీళ్ళకి ఇద్దాం. సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆమె కృతజ్ఞతతోని ఈ ఎంపీలన్నా గెలిపించి పంపుదాం, వీళ్ళు మంచిగా పని చేసుకుంటే బాగా అని ఈనాడు 1000 కళ్ళతో ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు తెలంగాణ ప్రజానీకం, ఓటర్ మహాశయులు. తప్పకుండా గెలిపిస్తారు కాంగ్రెస్ను. కానీ ఇదే నాయకత్వం ఉంటే మళ్ళీ ఈ ముఖాలను చూసి ఓట్లేయరు. ఇవి ఐరన్ లెగ్స్ అయిపోయి, ఈ ముఖాలను చూస్తే మళ్ళీ కూడా ఓటు వేయడా. కాబట్టి వీళ్ళని పక్కకు జరిపి ఎలక్షన్కు పోదాం. 17 సీట్లలో మెజారిటీ సీట్లు మనం గెలుద్దాం, ఛాన్సెస్ ఉన్నాయి గెలిపించేందుకు. అట్లాంటి వ్యక్తులను పిసిసి చేద్దాం, అట్లాంటి వ్యక్తులను సిఎల్పి చేద్దాం. మిగతా వర్కింగ్ ప్రెసిడెన్సీ అనుకోండి, మిగతా ఆఫీస్ బేరర్సే అనుకోండి, మొత్తం అంతా ప్రక్షాళన చేసి సమర్థులకు ఇచ్చి ప్రజల ముందుకు పంపిస్తే కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది రేపు రాబోయే రోజులలో. అంతేగాని కాంగ్రెస్ పార్టీని మర్చిపోవలసే పరిస్థితి వస్తుంది ఇటనే ఉంటే, వీళ్ళుంటే. కాబట్టి వాళ్ళని తీసేయాలనేది నా ఉద్యమం. తప్పకుండా నేను హైకమాండ్ దగ్గర చెప్తా. ఇప్పటికే వాళ్ళకి తెలిసింది, ఢిల్లీ నుండి నాకు టెలిఫోన్స్ వస్తున్నాయి, మొత్తం తెలంగాణ నుండి ప్రజానీకము అభిమానులు టెలిఫోన్లు చేస్తుర్రు. అన్నా నువ్వు ఒక పిలిపిస్తే చాలు మొత్తం తగలబెట్టేస్తామన్నారు. కానీ నేను ఆగండి, పార్టీకి వ్యతిరేకంగా ఏది చేయొద్దు, హైకమాండ్ ఏదో నిర్ణయం తీసుకుంటుంది, మనం చూద్దాం, తప్పకుండా మనకు న్యాయం జరుగుతుంది తమ్ముడు, మీరు ఎవరు అధైర్యపడకండి, నాకేం కాలేదు, ఎవడో దారిన పోయే దానయ్య, ఎవడో బచ్చాగాడో లుచ్చాగాడో నన్ను సస్పెండు అని టీవీ ఛానళ్లలో పెట్టి లేకపోతే యూట్యూబ్లలో పెట్టినంత మాత్రాన నేను పార్టీలో లేకుండా పోయినా, నేను పార్టీలోనే ఉన్నా, ఇంకా ఇంకా బలపడతా. తప్పకుండా హైకమాండ్ బ్లెస్సింగ్స్ నాకున్నాయి, నేను కష్టపడతా, పనిచేస్తా. మీరందరూ కూడా పార్టీ గురించి సమాయత్తం కండి, పార్టీని బతికించుకుందామని నేను పిలిపించిన బ్రదర్. ఇగో ఈ విషయాలు చెప్దామని వచ్చిన. థ్యాంక్ యూ.